సచ్చిదానందం సదాశివమహం భజే. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర మాఘమాసంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ అన్నపూర్ణాంబ సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానంలో అతి వైభవోపేతముగా బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి బ్రహ్మోత్సవాల్లో 22వ తేదీ శనివారం నుండి 27వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నడుస్తుంటాయి. విశేషంగా 26వ తేదీ బుధవారం రోజు ప్రాతకాలమునందు అంటే సూర్యోదయాత్ పూర్వమే స్వామివారికి దివ్య అభిషేకము, మహన్యాసపూర్వక అభిషేకం ఉంటుంది. తదుపరి 4 గంటల నుండి స్వామివారికి ఉచిత దర్శనం ఉంటుంది, గర్భాలయ ప్రవేశం ఉంటుంది. 4:30 వరకు భక్తులందరూ కూడా స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకోవాలి. విశేషంగా ఆ రోజు భక్తులకందరికీ విజ్ఞప్తి ఏంటంటే మన సనాతన ధర్మ ప్రకారంగా మనం దుస్తులను వేసుకొని స్వామివారి సన్నిధానంలో వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే పాశ్చాత్య దుస్తులు అన్నీ కూడా నిషేధింపబడినాయి. జాగ్రత్తగా మన సనాతన ధర్మానికి అనుకూలంగా మనం అందరం కూడా వెళ్ళాలి. ఆడవాళ్ళు గాజులు తప్పనిసరిగా ఉండాలి. జడకు శిఖ వేసుకొని బొట్టు పెట్టుకొని స్వామివారి సన్నిధానంలో ఎవరైతే స్వామివారిని మొక్కుతారో అటువంటి వాళ్ళందరికీ కూడా విశేష పుణ్యం కలుగుతుందని మనం ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉన్నది. సనాతన ధర్మం నుంచి కూడా అదే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా సకాలంలో వచ్చేసి ఎవరికి మా కార్యవర్గ సభ్యులకు కానీ మా అధికారులకు కానీ భక్తులకు కానీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా నెమ్మదిగా స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే తాకిడి అధికంగా ఉన్నందువలన అందరూ కూడా ఆవేశానికి లోను కాకుండా అందరూ శ్రద్ధగా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే సాయంత్రం రాత్రి 9 గంటలకు స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఆ కళ్యాణోత్సవంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి. అలాగే 12ంటికి విశేషంగా నిశీథకాల సమయమందు ఎవరైతే ఉపవాస దీక్ష ఉంటారో వాళ్ళందరూ కూడా రాత్రి 12 గంటలకు స్వామివారి సన్నిధానంలో పంచాలుంగితో స్వామివారికి లోపల వెళ్ళి స్వామివారికి ఎవరైతే ఒక బిల్వపత్రాన్ని ఎక్కిస్తారో మహాశివరాత్రి పుణ్యం కలుగుతుందని ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉన్నది. నిశీథకాలంలో 12 గంటలకు వచ్చి స్వామివారికి బిల్వపత్రం ఎక్కించి స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా మా యొక్క మనవి. అందరూ కూడా సకాలంలో వచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మా మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము అందరికీ వచ్చి చెప్పడం సాధ్యం కాదు కాబట్టి మా మీడియా మిత్రులు మీ దాకా తీసుకొచ్చి అందరికీ కూడా ప్రచురణ చేయడం జరుగుతుంది. కాబట్టి మా తరఫు నుంచి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాం. ఓం నమః శివాయ. రోజు ఉదయం 4 గంటల నుండి 4:30 వరకు ఉచిత దర్శనం ఉంటుంది. 4:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు స్వామివారికి రుసుముతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు ఉంటాయి. 7 తర్వాత స్వామివారిని కడిగేసిన తర్వాత స్వామివారి దివ్య కళ్యాణోత్సవం రాత్రి 9 గంటలకు ఉంటుంది. 9 గంటల తర్వాత 9 నుంచి 11:30 వరకు స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. 11:30 నుంచి 1 గంటల వరకు స్వామివారి నిశీత పూజ, స్వామివారి అభిషేకము, నిశీత పూజ, బిల్వపత్రి పూజ ఉంటుంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అశేష జనావళి వచ్చి ఇలాంటి అసౌకర్యం కలగకుండా తమ వస్తువులందరూ కూడా జాగ్రత్తగా ఉంచుకొని స్వామివారికి మరియు కార్యవర్గ సభ్యులకు మరియు మా అధికారులకు ఎలాంటి మచ్చ రాకుండా అందరూ ప్రవర్తించాలని మా యొక్క